పెద్ది సినిమాకి సంబంధించి ఏదొచ్చినా రచ్చ లేపేస్తుందండి. సోషల్ మీడియాని తగలబెట్టేస్తున్నారని చెప్పాలి. పెద్దికి సంబంధించి వచ్చినటువంటి గ్లిమ్స్ మనం చూసాం. ఒక బ్యాట్తో రామ్ చరణ్ కొట్టినటువంటి షాట్తో ప్రపంచాన్ని అలా అవతల పడేశారు అంతే. ఆ తర్వాత చికిరి సాంగ్ కావచ్చు, రైరైరారా సాంగ్ కావచ్చు, మొన్న వచ్చినటువంటి ఆ పైల్వాన్గా ఆ లుక్ కావచ్చు, ఒక రేంజ్లో హైప్ ఇచ్చింది. సినిమాకి ఎంత పోస్ట్ పోన్ అయినా కూడా ఎంత క్యూరియాసిటీ పెంచడం అంటే మాటలు కాదు. దీనికి సంబంధించి ఇది అంతా కూడా ఒక ఎత్తు అయితే, నిన్న ఈ సినిమా ఐటమ్ సాంగ్ గురించి కూడా మాట్లాడుకున్న దాంట్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఏ హీరోయిన్ ఆ ఐటమ్ సాంగ్లో డాన్స్ చేస్తుందని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. శృతి హాసన్ అని చెప్పి అనుకున్నట్టుగానే శృతి హాసన్తో ఆ ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అవుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. దాని నుంచి వచ్చిన ఒక్క చిన్న వీడియో, అది నిజంగా ప్రమోషన్ కోసమే రిలీజ్ చేశారా, లేదంటే సినిమాలో ఎక్కడి నుంచైనా కావాలని ఎవరన్నా కొంతమంది ఆ చిన్న షాట్ని బయటకు వదిలారో లేదో తెలియదు, కానీ రచ్చ లేపేస్తుందంటే మామూలు కాదు. అసలు ఐటమ్ సాంగ్లో ఒక చిన్న ఏదో ఆ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ శృతి హాసన్ అటు రామ్ చరణ్ గారు జానీ మాస్టర్తో ఉన్నటువంటి ఆ 2-3 సెకండ్ల వీడియోనే రచ్చ లేపేస్తుంటే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించుకోండి. ఈ సినిమాకి సంబంధించి చాలా ఉన్నాయట. ఐటమ్ సాంగ్ పూర్తవగానే సినిమా షూటింగ్కి గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఆ తర్వాత ప్రమోషన్స్ మీద పడతారు. అది కూడా ఒక రేంజ్లో ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే మనం చెప్పుకున్నాం. బట్ ఎంత ఊహించుకున్నా ఈ సినిమా దానికి మించి ఇవ్వటానికి ఒక రేంజ్లో సినిమా రెడీ అయిపోయిందట. ఐటమ్ సాంగ్ అయితే దద్దరిల్లిపోయిందంట. నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగు సినిమాలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐటమ్ సాంగ్ల టాప్లో ఇది వెళ్ళి కూర్చుంటుంది అనే రేంజ్లో జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారట. మనకు తెలుసు రంగస్థలంలో ఎలాంటి ఆ మాస్ లుక్తో రామ్ చరణ్ గారు ఏ రేంజ్లో కనిపించారు. అసలు ఆ సాంగ్ ఇప్పటికీ మర్చిపోలేం. అలాంటి మూమెంట్స్ ఉంటాయి. దానిని మర్చిపోయే విధంగా ఇంకొక సరికొత్త ట్రెండ్ సెట్ చేసే విధంగా ఈ సాంగ్లో ఒక రేంజ్లో ఉందట. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. బట్ ఏఆర్ రెహమాన్ గారి దాంట్లో ఐటమ్ సాంగ్కి ఇచ్చేటువంటి సపరేట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సో అది కూడా ఈసారి మనం పెద్దిలో చూడబోతున్నాం. అది కూడా ఇంకా రాసి పెట్టుకోండి. ఇది ఒక చరిత్ర. ఇప్పటిదాకా రైరైరారా సాంగ్ కావచ్చు, చికిరి సాంగ్తో ఎలా ప్రపంచాన్ని చుట్టొచ్చిందో, ఐటమ్ సాంగ్తో దద్దరిల్లిపోయేలా ఒక్కొక్కరు ఆ స్టెప్పుల్ని చరిత్ర సృష్టించేలా ఉండబోతున్నాయట.